ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములు మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రైజ్ ది లార్డ్. నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు మన ప్రవర్తనను చూచే దేవుడై ఉన్నారు. దైవ జనాంగమా, ప్రవర్తన అనగా ఇదిగో మనం నడిచే నడవడిక. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన అంటున్నాడు, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం ఎట్టి బలహీనతతో బాధపడుతున్నావు, ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ బలహీనతతో బాధపడుతున్నావు, నీ ప్రవర్తన సరి అయినదైతే తప్పక నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని బాగు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను వారిని స్వస్థపరిచి నేను వారిని నడిపించి దేవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలను మందవలే ప్రభువు నడిపించి ఉన్నారు. వారి ప్రవర్తనను బట్టి కొంతమంది మధ్యలోనే వారు చనిపోయి ఉన్నారు. కానీ వారి ప్రవర్తనను నిలబెట్టుకున్నటువంటి యెహోషువ, కాలేబులు వారు కనాను దేశానికి వారు చేరారు. దైవ జనాంగమ, దేవుడు అంటాడు, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసినట్లుగా, గద్ద ఏ విధంగా అయితే తన రెక్కల మీద తన పిల్లలను మోస్తున్న అలాగా నేను మిమ్మల్ని మోసి నడిపించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దైవ జనాంగమ, ఇదిగో 2 విధములుగా తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. తల్లి తన పిల్లలను సంకనెత్తుకొని తను చూచేదంతా తన బిడ్డ చూడాలని చెప్పి తల్లి తన బిడ్డను సంకనెత్తుకొని చూపిస్తుంది. అంటే తాను చూచేదంతా తన పిల్లలు కూడా చూడాలనే ఆశతో తల్లి ఆ విధంగా చేస్తుంది. అదే తండ్రి అయితే తన పిల్లలను భుజముల మీద ఎత్తుకొని నడుస్తారు. కారణం ఏంటంటే తాను చూడనిది కూడా తన పిల్లలు చూడాలని, తను చూడలేనిది కూడా తన పిల్లలు చూడాలని తన భుజముల మీద ఎత్తుకొని పిల్లలను నడిపిస్తారు. మన తండ్రి, పరమందున్నటువంటి మన తండ్రి కూడా మనల్ని ఇదిగో ఆయన గద్ద రెక్కల మీద ఆకాశము, మహాకాశం, ప్రైజ్ ది లార్డ్, ఆకాశంలో ఎత్తుగా ఎగిరే పక్షి ఏదంటే పక్షిరాజే, గ్రద్దే. దానికంటే ఇంకా ఎత్తుగా ఏది కూడా ఎగరలేదు. అంత ఎత్తులో మనల్ని ఆ గ్రద్ద మోసినట్లుగా ఆయన ఆధ్యాత్మికమైన జీవితంలో అంత ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని నడిపించు దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మామూలు తండ్రి, లోకానుసారమైన తండ్రి తన పిల్లలు తను చూడనివి కూడా చూడాలని ఎలాగైతే ఆశపడతారు, పరమందున్నటువంటి మన తండ్రి కూడా తనవలే తన పిల్లలు ఎదగాలని, అద్భుతకరమైనటువంటి జీవితాన్ని పరమందు వారు జీవించాలని ఆశతో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవ జనాంగమా, ఇదిగో 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక గొర్రె ఆ యొక్క అరణ్యములో అది తప్పిపోయిందండి. 99 గొర్రెలతో అతను ఇంటికి వచ్చాడు. 99 గొర్రెలు ఇంటికి వచ్చినా కూడా తను లెక్క పెట్టుకొని ఒక్క గొర్రె తప్పిపోయిందని ఆ ఒక్క గొర్రె కొరకు మరల అరణ్యంలోనికి పరిగెత్తాడండి. అది తండ్రి ప్రేమ. ఆ యొక్క అరణ్యములో ఉన్నటువంటి ఆ గొర్రె ఎంత అరుస్తుందో, ఎంత కేకలేస్తుందో, నన్ను కాపాడేవారు ఎవరు లేరని, నా మొర ఆలకించేవారు ఎవరు లేరని, నన్ను నడిపించేవారు ఎవరు లేరని, నా యొక్క తండ్రి ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళేవారు ఎవరు లేరని అది ఎంత కుమిలిపోయి ఏడుస్తుందో కదా. కానీ దాని కాపరి, దాన్ని నడిపించేవాడు పరిగెత్తుకుంటూ అరణ్యంలోనికి వచ్చి కొండల్లో, లోయల్లో దాన్ని వెతికాడండి. చివరికి ఒక బండ సందులో అది కాలు ఇరుక్కొని ముళ్ళు గుచ్చుకొని అది ఆర్తనాదాలు చేస్తూ ఉంటే దాన్ని చూచి దాని కాలు ఆ బండ సందులో నుండి తీసి తన వస్త్రమును చుట్టి ఆ ముళ్ళను తీసేసి తన భుజముల మీద దాన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు కూడా ఆయన మనల్ని మోసే దేవుడై ఉన్నారు. మన భారము, మన చింత, మన యొక్క విధానములన్నీ మోసే దేవుడై ఉన్నారు. మన బాధలన్నీ మోసే దేవుడై ఉన్నారు. నువ్వు దేని గురించి చింతపడుతున్నావో ఈ ఉదయకాలం, దేని గురించి అయితే బాధపడుతున్నావు, ఏ భవిష్యత్తును గురించి అయితే అంగలారుస్తూ ఉన్నావు, నీ సమస్త భారమును మోసే దేవుడు మన ప్రభువైన క్రీస్తు.
ఈ ఉదయకాలం నీ చింత యావత్తంతో ఆయన మీద వేస్తే ఆయనే నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా మన ప్రవర్తనను ఆయన చూస్తాడు. మన ప్రవర్తనను చూచి మనల్ని స్వస్థపరుస్తాడు. మన ప్రవర్తనను చూచి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. నాలుగవదిగా ఆయన మన ప్రవర్తనను చూచి మనల్ని ఓదారుస్తాడు. ఈ ఉదయకాలం ఏ దుఃఖంతో నువ్వు బాధపడుతున్నావు, ఏది అనుకున్నవి జరగలేదనే దుఃఖం, చేస్తున్న పనులన్నీ విఫలమైపోతున్నాయనే దుఃఖం, ఏ దుఃఖంతో ఈ ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావు, నా ప్రభువు ఈ ఉదయకాలం నీ కన్నీళ్లను తుడిచి నిన్ను ఓదార్చునుగాక. హిజ్కియా కూడా అతను మరణకరమైన స్థితిలోనికి వచ్చినప్పుడు తన కన్నీళ్లను దేవుడు చూచి ఉన్నారు, అతన్ని ఓదార్చి ఉన్నారు. ఈ ఉదయకాలం కూడా నీ కన్నీళ్లను నా ప్రభు చూస్తూ ఉన్నారు. బిడ్డ, నీ ప్రతి కన్నీళ్లను ఆయన తుడిచి నేను ఓదార్చే దేవుడు ఆయనే. కనుక నీ ప్రవర్తన, నా ప్రవర్తన దైవ సన్నిధిలో మనము సక్రమంగా మనం మలుచుకోగలిగితే ఆయన మనల్ని స్వస్థపరిచి, మనల్ని నడిపించి, మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నారు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపాల దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయ కాలం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మా ప్రవర్తన మీరు చూచే దేవుడై ఉన్నారు. మా ప్రవర్తనను బట్టే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. మా ప్రవర్తనను బట్టే మమ్మల్ని నడిపించు దేవుడై ఉన్నారు. మా ప్రవర్తనను బట్టి మమ్మల్ని ఓదార్చే దేవుడై ఉన్నారు. మా ప్రవర్తనను మేము సరి చేసుకొని, మా ప్రవర్తన మేము సరిదిద్దుకొని నీ సన్నిధిలో స్వస్థత పొంది నడిపించబడి ఓదార్చబడాలి. ఆయన అట్టి కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరచండి. మీ బిడ్డలు చేస్తున్న చేతి పనులన్నింటిలో నీ దీవెన, మీ ఆశీర్వాదం వారికి దయచేయండి. అయా, ప్రతి బలహీనతలన్నింటి నుంచి విడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక.